ఆ రోజు ఫ్రెంచ్ గవర్నమెంట్ లో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో యానాంలో ఇప్పటికి కూడా ఈవెన్ యానాంలోనూ పాండిచేరిలోను ఇప్పటికి కూడా బతికున్న వాళ్ళకి ఫ్రెంచ్ గవర్నమెంట్ వాళ్ళకి పెన్షన్ ఇస్తుంది. 75,000 లక్ష రూపాయలు పెన్షన్ వస్తుందట. మన మధ్య ఎవరో ఒక ఆయన కలిసాడు నాకు. ఆయన కలిసినప్పుడు చెప్తున్నాడు అనమాట, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు కదండి, ఏమిటి అనేసి నేను గవర్నమెంట్ ఎంప్లాయీని కాకపోవడం ఏందండి బాబు, ఫ్రెంచ్ గవర్నమెంట్ కూడా నాకు 1,00,000 రూపాయలు పెన్షన్ ఇస్తారండి అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు అతనితో మాట్లాడితేనే కదా నాకు ఈ విషయం తెలిసింది, లేకపోతే నాకేంటి తెలుస్తుంది? నాకు ఆ విషయం తెలిసింది కాబట్టి మీ మైరా మీడియా ద్వారా నేను 10 మందికి చెప్పగలుగుతున్నాను. ఇది మనం ఒకరికొకరికి మాట్లాడుకుంటే ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకుంటేనే ఇది తెలుస్తాయి. సో దీని మూలకంగా చాలా ఉపయోగాలు ఉంటాయి. ఏమైనా పొరపాటున ఏదైనా డేట్లు తప్పు చెప్పినా, థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ ఏదైనా మాట్లాడినా, అంటే అఫ్కోర్స్ ఈ నూతన సంవత్సరం నుంచి నేను అది కూడా మానేయదలుచుకున్నాను అనుకో, ఈ థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ మాట్లాడడం అనేది నేను కూడా మానేయదలుచుకున్నాను. ఫ్లోలో ఎప్పుడైనా కనుక వస్తే దయచేసి నన్ను క్షమించండి. సో నూతన సంవత్సర శుభాకాంక్షలు మైరా మీడియా ద్వారా తెలుగు రాష్ట్ర ప్రజలకి, ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ కూడా. అంటే మనకి ఈ విశ్వం అనేటువంటిది అనంతము. ఆ విశ్వం అనేటువంటిది బాగా ఫాస్ట్ గా ఎక్స్పాండ్ అవుతా ఉంది. ఈ సంగతి మన వేదాల్లో ఎప్పుడో చెప్పారు, కానీ నాసా వాళ్ళు ఏంటి మేము చెప్తేనే కరెక్ట్ అంటారు. సరే వాళ్ళు చెప్పినా మనం చెప్పినా అదే. మళ్ళీ ఇప్పుడు ఆ టాపిక్ లో కనుక వెళ్తే మళ్ళీ ఇండియన్ టైం క్యాలిక్యులేషన్ ఒక్కసారి ఇలా కన్ను కనుక కొడితే 1 సెకండ్ అవుతుందిగా, అక్కడి నుంచి మొదలుపెట్టి టైం క్యాలిక్యులేషన్ చెప్పాలి. మళ్ళీ బ్రహ్మదేవుడు, ఆయనకు 100 సంవత్సరాలు ఉంటాయి, పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు. మళ్ళీ దానికి సంబంధించినది ఇప్పుడు 51వ సంవత్సరం ఆయనకి శ్వేత వరాహ కల్పము. ఆ శ్వేత వరాహ కల్పంలో మళ్ళీ 7వ మన్వంతరము, 28వ మహాయుగము. ఆ 28వ మహాయుగంలో కలియుగము. కలియుగం అనేటువంటిది 3102 సంవత్సరాల కింద ఫిబ్రవరి 17th or 18th మొదలైంది. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ ఆ టైం క్యాలిక్యులేషన్ అన్ని చెప్పాలి. కానీ లెట్ us నాట్ అండర్ ఎస్టిమేట్ ఇండియన్స్. ఈ ద్వారా నేను అందరికి ఏం చెప్తున్నానంటే, తెలుగు వాళ్ళకి కానీ దేశంలో ఉండే వాళ్ళకి కానీ, మన దగ్గర విజ్ఞానం ఉంది, సాంప్రదాయాలు ఉన్నాయి, ఆరోగ్యవంతులుగా ఉన్నారు, విద్యావంతులుగా కూడా ఉన్నారు. ఎవరిని కూడా మనం అండర్ ఎస్టిమేట్ చేసుకోవద్దు. ఇప్పుడు మన తెలుగు వాడే ఉన్నాడు బాబు, ఆయన దింటిబట్ల విశ్వనాథ శాస్త్రి అని వేదాల్లో మంచి ఎక్స్పర్ట్. ఆయనకి వేదాల్లో ఉండేటువంటి యుద్ధాలకి సంబంధించినటువంటి యుద్ధ తంత్రాలు ఏమిటి, యుద్ధ మంత్రాలు ఏమిటి, యుద్ధాల్లో చేయవలసిన ఆయుధాలు ఏమిటి అనే దాంట్లో ఎక్స్పర్ట్ ఆయన. హిట్లర్ గారు ఈ సంగతి తెలుసుకొని రాజమండ్రి నుంచి విశాఖపట్నం వెళ్తుంటే ఆయన ఒప్పించి మెప్పించి జర్మనీ తీసుకెళ్లారు. జర్మనీ వాళ్ళప్పుడు సెకండ్ వరల్డ్ వార్ కంటే ముందు 1938లో 1938లో కాదు 1938లో ఆయన ఉపయోగించుకొని జలాంతర్గాములు ఎలా తయారు చేయాలి. V8 అని ఒక ఇంజిన్ ఉంటుంది. ఇప్పుడు మన కనుక జీ వాళ్ళది ఇంజిన్ ఉంది కదా, 404 ఇంజిన్ ఉంటుంది కదా. మన మోడీ గారు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు బేరసారాలు చేసి వచ్చాడు దాని గురించి. మన ఫైటర్ జెట్స్ లో ఉపయోగించుకునేది మన తేజాస్ లాంటిది అనమాట. ఆ విమానానికి మన జనరల్ ఎలక్ట్రిక్ కూడా అలాంటి V8 అనేటువంటి ఇంజిన్ డెవలప్ చేయడానికి, జలాంతర్గాములు డెవలప్ చేయడానికి, మిజైల్స్ డెవలప్ చేయడానికి ఆయన నాలెడ్జ్ని ఉపయోగించుకున్నారు. అదంతా ఎక్కడుందిరా బాబు అనేసి అంటే మన వేదాల్లోనే ఉంది. అథర్వణ వేదం అంటారు దాన్ని. అందులో యుద్ధకాండలో ఉందన్నమాట. ఇప్పటికీ 311 కోట్ల 40 బిలియన్స్ 311 ట్రిలియన్ 40 బిలియన్ ఇయర్స్ బ్రహ్మదేవుడు గారి టైము. మన దాని ప్రకారం ఇప్పటి వరకు 155 ట్రిలియన్ సంవత్సరాల చిల్లర అయిపోయింది. ఇంకా మిగిలినటువంటిది మిగిలింది. ఆల్రెడీ నేను చెప్పాను, మన్వంతరము, 7వ మన్వంతరము, 28వ మహాయుగం సంగతి సమాచారం. ఈ విశ్వంలో ఏంటంటే విశ్వము అనంతమైనటువంటిది, కంటిన్యూస్ గా ఎక్స్పాండ్ అవుతుంది అనేటువంటిది మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు. నాసా వాళ్ళు ఈ మధ్య చెప్పారు. నాసా వాళ్ళు లాంచ్ చేసినటువంటి టెలిస్కోప్ ఉంది కదా, ఇంతకుముందేమో హబుల్ టెలిస్కోప్ ఉండేది, ఇప్పుడేమో జేమ్స్ వెబ్ టెలిస్కోప్. అది చాలా దూరం వెళ్ళిపోయింది. ఇలాంటి విషయాలన్నీ అది ఇప్పుడు మన భూమికి పంపిస్తా ఉంది. ఇప్పుడు మన వేదాల్లో చెప్పిన దాన్ని దీన్ని కంపేర్ చేస్తే మనం తెలివి తక్కువ కాదు అన్న సంగతి ప్రపంచానికి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఏలియన్స్ ఉన్నారు అని చెప్పి మనం ఎప్పుడో చెప్పాం, కానీ లేరు అని చెప్పి వీళ్ళు అంటారు. 5 రకాల ఏలియన్స్ ఉన్నారని చెప్పి మన వేదాల్లో కూడా చెప్పారు. హనుమంతులు వారు కూడాను ఒక రకమైన ఏలియన్ అన్నట. ఆ ఏలియన్స్ లో కూడాను గ్రీన్, బ్రౌన్, సిల్వర్ కలర్ ఉండే ఏలియన్స్ ఉంటారట. మనకంటే చాలా తెలియగలవాడు. వాళ్ళ ఐక్యూ లెవెల్ అనేటువంటిది 1200 కంటే ఎక్కువ ఉంటుందట. ఏలియన్స్ దృష్టిలో మనము వానపాము లాంటి వాళ్ళమే. అంత విజ్ఞానం అనేటువంటిది మన ఉంది. ఈ విజ్ఞానం అనేటువంటిది తాళపత్ర గ్రంథాల్లో వాటిల్లో రాయడమే కాదు,
అవన్నీ మళ్ళీ అక్కడ చిరిగిపోతాయని చెప్పి దేవాలయాల్లో కూడా చెక్కారు. మీరు కొన్ని దేవాలయాల్లోకి వెళ్తే ఆస్ట్రోనైట్స్ వేసుకునే సూట్ కూడా కనపడుతుంది. నేను ఎక్కడో దేవాలయంలో చూశాను నేను, అది నాకు కరెక్ట్ గా ప్లేస్ గుర్తు రావట్లేదు, ఐఎమ్ సారీ ఫర్ దట్. అందుకని మనల్ని మనం ఎప్పుడు కూడాను తగ్గించుకొని మాట్లాడవద్దు, దిగజారి మాట్లాడవద్దు, ఎవడి ముందు కూడాను తల వంచుకోవాల్సినటువంటి పని లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటి వరకు మనం ఐడెంటిఫై చేసినటువంటిది కంటితో చూసినే కానీ, ఈవెన్ వైరస్లు కానీ ఇంకోటి కానీ ఏవైనా సరే కాక 84 లక్షల రకాలు 84 లక్షల రకాలు జీవరాశులు ఉన్నాయని మన వేదాల్లో ఎప్పుడో చెప్పారు. అప్పుడు 84 లక్షలు ఉన్నాయి, కానీ ఇప్పుడు కరోనా వైరస్ లాంటి కొత్తవి వచ్చినాయిగా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. అమెజాన్ ఫారెస్ట్ లోకి వెళ్తే ఇప్పటికి కూడా వింత జీవులు చాలా కనపడుతుంటాయి, నడిచే చెట్లు కనపడుతుంటాయి. అనకొండ సినిమా కూడా చూసాంగా మనం. అట్లాంటివి మళ్ళీ ఇంకా విశ్వంలో వస్తూనే ఉంటాయి. సో ఇప్పటి వరకు ఉన్నటువంటిది 84 లక్షల జీవరాశులు. ఈ 84 లక్షల జీవరాశులు కూడాను అన్నీ కూడాను బతుకుతూనే ఉంటాయి. అది పులులు, సింహాలు లాంటి వేరే జంతువులు చంపి బతుకుతాయి, సంగతి సమాచారం రకరకాలుగా ఉంటాయి. మనం కూడా తినలేదా, బ్రాయిలర్ కూడా అడ్డంగా కోసి మనం తినలా, బతుకుతీరు అనమాట. కానీ ఎన్విరాన్మెంట్ని నాశనం చేయకూడదు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే అమెజాన్లో కూడా ఫారెస్ట్ని కొట్టేయడం మూలకంగా చాలా విధ్వంసం జరుగుతుంది. ఫారెస్ట్లు కొట్టేయడం మూలంగా విధ్వంసం జరుగుతుంది. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు 36% భూభాగం అనేటువంటిది ఇండియాలో ఫారెస్ట్ ఏరియా. ఇప్పుడు అది 23% పడిపోయింది. దాని మూలకంగా మనకి ఈ వర్షాభావం ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ కాదన్నట్టు ఇప్పుడు అమరావతిలో కూడా 5,000 ఎకరాలు ఫారెస్ట్ భూమిని తీసుకుంటున్నాడు ఈ మహానుభావుడు. పైగా దాన్ని ఏమంటాడంటే అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాడు దేనికి పనికిరాదు, డీనోటిఫై చేశారండి అంటాడు. దేనికి పనికి రాకుండా ఎట్ట పోతుంది, దేనికో దాన్ని పనికి రావాలిగా. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే వాడికి 2 ఎకరాలు నువ్వు కొట్టుకోరా బాబు అంటే భద్రాచలం లాంటి ఫారెస్ట్ లో, లేదంటే మన నల్లమల ఫారెస్ట్ లో 2 ఎకరాలు కొట్టుకో అని చెప్పి ఆక్షన్లో వాడు పాడుకొని 2.5 ఎకరాలు కొట్టేస్తాడు. అందుకని కదా 36% భూభాగం. అంటే ఇప్పుడు భారతదేశానికి 82 కోట్ల ఎకరాల భూమి ఉంది, అందులో 36% ఇంతకుముందు ఫారెస్ట్ ఉండేది కాబట్టి బ్రహ్మాండంగా ఉండేది. ఇప్పుడు అది 23% అయిపోయింది. జనాభా పెరిగినప్పుడు ఏమవుతుందంటే అందరికీ ఇల్లు కావాలి, ప్రాజెక్టులు కట్టాలి, సంగతి సంవత్సరం అన్ని చేయాలి, కాబట్టి మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ వస్తాయి, ఇవన్నీ బాగానే ఉంటాయి. మన రాజకీయ నాయకులు చేసేటువంటి దిక్కుమాలిన పనుల మూలకంగా ఎన్విరాన్మెంట్ దెబ్బతిని దాన్ని ఏదో డెవలప్మెంట్ చేసేస్తున్నాము, ఆహా ఊహో చూసావా ఎలా చేసామని చెప్పడం మూలకంగా ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుంది. ఎన్విరాన్మెంట్ ఎప్పుడు దెబ్బతింది, ఇప్పుడైనా కొంపలు ఉండిపోయిందేం లేదు. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేసుకోకపోతే కూడా చాలా ఇబ్బంది. అది యూనివర్స్ అనేటువంటిది ఏంటంటే ఆటోమేటిక్గా అదే బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటుంది. ఆటోమేటిక్గా బ్యాలెన్సింగ్ సిస్టమ్ని, దాన్ని ఎకాలజీని మనము పేరు చేయకూడదు, ఎన్విరాన్మెంట్ని మనం ఇప్పుడు కూడా పాడు చేయకూడదు. మనం ఏదో డిఫరెంట్ టాపిక్కి వెళ్ళిపోయాం. నేనేదో టాపిక్ అడుగుదామని చెప్పి కూర్చున్నా, మీరు ఏదో టాపిక్ మాట్లాడుతున్నారు. సరే, మీరు మాట్లాడిన టాపిక్కి సంబంధించి తీసుకుంటే గ్లోబల్ రౌండప్ అనుకుందాం. ఎందుకంటే విశ్వంలో ఉండేటువంటి రాసులు, జలాంతర్గామి అన్ని మాట్లాడుకున్నాం కాబట్టి 2025 సంవత్సరంలోకి ఎంటర్ అయిపోయాము. 2024లో జరిగింది ఏంటి, 2025లో జరగాల్సింది ఏంటి, ఏం చెప్తారు? 2024లో ప్రపంచవ్యాప్తంగా ఒక సామాన్య మానవుడి కనుక అర్థం కావాలంటే 4-5 పాయింట్లలో చెప్పుకుందాం. సరే, ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం అనేటువంటిది ఇప్పటికీ కొనసాగుతూ ఉంటుంది, దానికి అంతం ఎప్పుడో తెలియదు. ఈ మధ్య కాలంలో ఏమైపోయింది అనేసి అంటే ఇజ్రాయెల్ వాళ్ళకి ఇరాన్ వాళ్ళకి మధ్యలో కూడా యుద్ధం వచ్చింది. టెర్రరిజాన్ని అంతము చేయాలి అనేటువంటి ఆబ్జెక్ట్ తోటి మొదలుపెట్టినటువంటి యుద్ధాలు కంటిన్యూ అవుతానే ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో తట్టాపుట్టా సర్దుకొని అమెరికా వాళ్ళు వెళ్ళిపోయారు, తెలిసిందే. తాలిబాన్ ప్రభుత్వం ఉంది అక్కడ. ఆ తాలిబాన్లకి పాకిస్తాన్లో వాళ్ళకి తగాదు వచ్చింది. ఇప్పుడు తాలిబాన్లని పెంచి పోషించింది పాకిస్తాన్ వాళ్ళే, ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి తగాదు వచ్చింది. అమెరికాలో ట్రంప్ గారు గెలిచారు, అది కూడా చూసాం మనం. బంగ్లాదేశ్లో పరిస్థితులు ఏందో మనం చూసాం. చైనా వాళ్ళ ఆర్థిక పరిస్థితి అనేటువంటిది కొంచెం తగ్గింది. చైనా వాళ్ళకి మనకు ఉన్న బార్డర్ ఇష్యూ ఇంతవరకు సెటిల్ కాలేదు, ఎప్పుడు అవుతుందో మనకు తెలియదు. మన ప్రధానమంత్రి గారు 90 లక్షల కోట్లు తెస్తాను అన్నాడు, ఎప్పుడు తెస్తాడో తెలియట్లా. 11 సంవత్సరాలు అయిపోయింది. ఈవీఎం మిషన్లు అనేటువంటిది మ్యానిపులేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని ఎలన్ మాస్క్ చెప్పడం కాదు, నాలాంటి వాళ్ళు కూడా అదే మాట అంటారు. ఆ మిషన్లు ఎలా పనిచేస్తాయి అనేసి అంటే కేవలము సాఫ్ట్వేర్ నువ్వు ఎలా రాస్తే మిషన్ అలా పనిచేస్తుంది. నీకు ఎన్ని ఓట్లు కావాలంటే అన్ని ఓట్లు తీసుకోవచ్చు. అది పర్సంటేజ్ ఫిక్స్ చేసుకో, 60-40 అంటావా, 65-35 అంటావా, నీ ఇష్టం.
బ్యాలెట్ ఓటింగ్ ద్వారా చేయడం అనేటువంటి చాలా డిఫికల్ట్ అన్న ఉద్దేశంతో ఈవీఎం తీసుకొచ్చారు. భారతదేశంలో 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు కాబట్టి బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్, సంగతి సమాచారం కౌంట్ చేయడం కష్టం అవుతుంది, రిజల్ట్స్ రావడం లేట్ అవుతాయి, అయినా కానీ మేనేజ్ చేసాం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ని ఉపయోగించి ఏ రాష్ట్రంలో గెలవాలనుకుంటే ఆ రాష్ట్రంలో గెలవచ్చు. అది ఇంటర్నెట్ కనెక్టెడ్ కాదు, వైరస్లు బయట నుంచి రావు, నువ్వు రేడియో వేవ్స్ ద్వారా దాని ద్వారా మ్యానిపులేట్ చేయలేవు, కేవలము సర్క్యూట్ సాఫ్ట్వేర్ అంతే. 20 లక్షల మిషన్లు లెక్కదే వెళ్ళాలి ఇంతవరకు. దాని గురించి అడగండి బాబు అంటే ఎవరు అడగరు.